మీ పిల్లల భవిష్యత్తు దేని మీద ఆధారపడి ఉంటుందని మీరు అనుకుంటున్నారు? అది స్కూల్ కాదు, అది టెక్నాలజీ కూడా కాదు. అది ఖచ్చితంగా మీరు. ఎస్, తల్లిదండ్రులు. తల్లిదండ్రుల పెంపకం పిల్లల భవిష్యత్తు మీద ఎంతో ప్రభావాన్ని చూపిస్తుంది, అలాగనే ఎంతగానో మలుస్తుంది కూడా. హలో ఫ్రెండ్స్, నా పేరు అనితా శ్రీహరి ప్రసాద్. ఐఎమ్ ఏ మదర్స్ కోచ్ అండ్ మైండ్ సెట్ ఎక్స్పర్ట్. ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం ఏంటంటే, ఎందుకు తల్లిదండ్రుల పెంపకం పిల్లల తాలూకా ఆత్మవిశ్వాసం, అలవాట్లు మరియు జీవితాన్ని ఎదుర్కొనే తీరు వరకు కూడాను ప్రభావం చూపిస్తూ ఉంటాయి. అలాగే ఎలా ఆ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది. మొదటిది భావోద్వేగ పునాది. ఎస్ ఫ్రెండ్స్, పిల్లల తాలూకా భావోద్వేగాల తాలూకా నిర్మాణం ఎలా ఉంటుందన్నది ఖచ్చితంగా మన పేరెంటింగ్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, పిల్లలు మీరు ఏం చెప్తారో అది మాత్రమే కాదు, మీరు ఎలా ప్రవర్తిస్తారో కూడా గ్రహిస్తారు. ఉదాహరణకి, ఒక చిన్న పిల్లాడు పరీక్షల్లో తక్కువ మార్కులు వచ్చాయనుకోండి, అమ్మా నాన్నలు కోపంగా అరిస్తే తనను భయపెడుతూ ఉంటే, అలాగే నువ్వు ఎప్పుడు కూడా ఎలాగే ఉంటున్నావు, చదువు మీద నువ్వు దృష్టి పెట్టడం లేదు అని కానీ నెగిటివ్ ఇంపాక్ట్ని కానీ చూపిస్తే ఖచ్చితంగా అతను భయపడి నేను పనికిరాను అనే నమ్మకాన్ని పెంచుకుంటాడు. అదే పరిస్థితిలో తల్లిదండ్రులు పర్వాలేదు, తర్వాత బాగా ప్రయత్నించగలవు, మేం కూడా నీకు తోడుగా ఉంటాం అని కానీ చెప్పగలిస్తే ఆ పిల్లాడిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇది ముఖ్యంగా మనం ఫోకస్ చేయవలసిన విషయం. అలాగే రెండో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆ పిల్లల తాలూకా నమ్మకాలు, అలాగే వాళ్ళ తాలూకా ఐడెంటిటీ, దీని మీద మన తాలూకా పేరెంటింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. మీరు మీ పిల్లలతో నువ్వు చెయ్యగలవు, నేను నిన్ను నమ్ముతున్నా అని కానీ చెప్తూ ఉంటే వారిలో ధైర్యం మరియు గ్రోత్ మైండ్ సెట్ పెరుగుతూ ఉంటుంది. ఉదాహరణకి, ఒక అమ్మాయి చిన్నప్పటి నుండి డ్యాన్స్ చేయడానికి ఆసక్తి చూపుతూ ఉందనుకోండి, తల్లిదండ్రులు ఇది నీకు రాదు అని చెప్తే ఆ అమ్మాయి పూర్తిగా ఆ కళను వదిలేస్తుంది. ఎందుకంటే తన మీద తనకి నమ్మకం ఉండదు. కానీ వారు ప్రాక్టీస్ చేస్తే నువ్వు స్టేజ్ పై చాలా బాగా డ్యాన్స్ చేయగలవు అని కానీ చెప్పగలిసి, కేవలం డాన్సర్గానే కాకుండా జీవితంలో కూడా సవాళ్ళను ధైర్యంగా నువ్వు ఎదుర్కోగలవు అన్న ధైర్యాన్ని కానీ మనం ఇవ్వగలిస్తే ఖచ్చితంగా ఆ పాప ఆ డ్యాన్స్లోనే ఎంతో ఉన్నతమైన స్థితికి ఎదగగలదు. ఇంకా మూడో విషయానికి వస్తే, పిల్లల తాలూకా అలవాట్లు అలాగే జీవిత నైపుణ్యాల పట్ల కూడాను పేరెంట్స్ తాలూకా ప్రభావం ఎంతో ఉంటుంది. ముఖ్యంగా డబ్బు, ఆరోగ్యం, పని, బంధాలు, వీటికి సంబంధించి మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో వాళ్ళు కూడా అదే కాపీ చేస్తారు. ఉదాహరణకి, మీ ఇంట్లో సమస్య వచ్చినప్పుడు ఎప్పుడు కోపంతో అరిస్తే పిల్లలు కూడా అదే పద్ధతిని నేర్చుకుంటారు. కానీ మీరు ప్రశాంతంగా ఆలోచించి పరిష్కారం కనుక్కుంటే వాళ్ళు కూడా భవిష్యత్తులో సవాళ్ళను ఇదే విధంగా కూల్గా హ్యాండిల్ చేయగలరు. ఈ మూడు విషయాలని కూడాను మనం ఒకసారి చెక్ చేసుకుందాం, ఎలాంటి పరిస్థితుల్లో మనం ఎలా ఉంటున్నాం ఏంటన్నది. ఇప్పుడు ఇంకొక విషయం కూడా నేను నీకు తెలియజేస్తాను మీకు. అదేంటంటే, ఎందుకు అసలు ఈ పెంపకం పిల్లల భవిష్యత్తుని నిర్ణయిస్తుంది లేదా ఎలా నిర్ణయిస్తుంది, ఇది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు వారి మొదటి గురువు, మొదటి ఆదర్శం, మొదటి అద్దం. మీ మాటలు, మీ ప్రేమ, మీ అలవాట్లు ఇవన్నీ కలిపి వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అలాగే వాళ్ళ భవిష్యత్తు కోసం బలమైన పునాదిని వేస్తాయి. గుడ్ న్యూస్ ఏంటంటే, మీరు పెర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు. కానీ సరైన అవగాహనతో నేరో మైండెడ్గా కాకుండా బ్రాడ్ మైండ్ని పెంచుకుంటూ ప్రతి చిన్న నిర్ణయం, ప్రతి మాట, ప్రతి అలవాటు ఇవన్నీ కూడాను, అంటే మన తాలూకు అలవాట్లు, పేరెంట్స్ తాలూకు అలవాట్లు పిల్లల జీవితంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంటాయి. అలాగే వాళ్ళ జీవితంలో వాళ్ళు ఏవైతే చేస్తారో, ఏ ఫలితాలను అయితే అనుభవించాలో వాటన్నింటికి సంబంధించి కూడాను మన తాలూకా పెంపకం లేదా పేరెంటింగ్ అన్నది ఖచ్చితంగా 100% ప్రభావం చూపిస్తుంది అన్న అవగాహన మనకు కలిగినప్పుడు
మనం ఎలా ఉండాలో, మన పేరెంటింగ్ స్టైల్ ఎలా ఉండాలో అన్నది మనకి క్లియర్గా అర్థమవుతూ ఉంటుంది. ఎస్, సో ఈ 4 విషయాల్ని మనం గుర్తుంచుకుందాం. మళ్ళీ నేను ఒకసారి రిపీట్ చేస్తున్నా. ఫస్ట్ వన్, వాళ్ళ తాలూకా భావోద్వేగ నిర్మాణానికి సంబంధించి మన తాలూకా పేరెంటింగ్ ఎంతో ఫోకస్డ్గా ఉండాలి. ఎందుకంటే పిల్లలు కేవలం మనం చెప్పింది వినరు, మనం ఎలా ప్రవర్తిస్తున్నామో గ్రహిస్తారు, అలాగే వాళ్ళు కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. రెండోది వచ్చి వాళ్ళ తాలూకా నమ్మకాలు మరియు వ్యక్తిత్వం. మనం ఎప్పుడైతే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటామో, నువ్వు చెయ్యగలవు, నేను కూడా నిన్ను నమ్ముతున్నా అన్న పాజిటివ్ వాటిలు సెంటెన్సెస్ వాళ్ళ దగ్గర వాడినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్గా ధైర్యం, గ్రోత్ మైండ్ సెట్ పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల తాలూకా బాధ్యతే. అలాగే మూడోది వచ్చినప్పటికీ వాళ్ళ తాలూకా అలవాట్లు, అలాగే జీవిత నైపుణ్యాలు అన్నవి ఖచ్చితంగా తల్లిదండ్రుల తాలూకా నుంచే, వీళ్ళ తాలూకా యాక్టివిటీస్ నుంచే వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు. అందుకు మనం ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం. డబ్బు, ఆరోగ్యం, పని, సంబంధాలు, అంటే మనం మిగతా వాళ్ళతో ఎలా ఉంటున్నాం ఏంటి, ఇవన్నీ కూడా తల్లిదండ్రులుగా మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నామో మన పిల్లలు కూడా అదే కాపీ కొడుతూ ఉంటారు. కాబట్టి ఇది మనందరం కూడా దృష్టిలో ఉంచుకోవాలి. అంతేకాకుండా అతి ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరే మీ పిల్లలకి మొదటి గురువు, మొదటి ఆదర్శం, అలాగే మొదటి అద్దం. మీ పిల్లలు మీ తాలూకా మిర్రర్ ఇమేజెస్గా ఉంటారు. కాబట్టి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ప్రేమగా మాట్లాడడం, అలాగే వాళ్ళ అలవాట్లను మలచే క్రమంలో మనం ఎలా ప్రవర్తించాలో ఇవన్నీ కూడాను మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే పేరెంటింగ్ ఈజ్ ఎ స్కిల్. ఎస్ ఫ్రెండ్స్, పేరెంటింగ్ సంబంధించి మనకి ఉన్న అవగాహన ఎంతవరకు ఏదైతే ఉందో ప్రస్తుతానికి మనం అవే ఫాలో అవుతున్నాం. కానీ దీనికి సంబంధించిన సైకాలజీ అండ్ సైన్స్ ఉంది. సో దాన్ని తెలుసుకొని కానీ మనం మన పిల్లల్ని పెంచగలిస్తే వాళ్ళకి అద్భుతమైన జీవితాన్ని ఒక గిఫ్ట్గా ఇచ్చే వాళ్ళం అవుతాం. ఇవి ఎక్కడ కూడాను నేర్పించడం జరగదు, ఏ యూనివర్సిటీ కానీ ఏ కాలేజ్ కానీ. బట్ మనకి కానీ ఈ విషయంలో ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మనం నేర్చుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇతర తల్లిదండ్రులకు కూడా ఇది షేర్ చేయండి. అలాగే కామెంట్స్లో తెలియజేయండి. అంటే ఈరోజు మీరు ఈ వీడియోలో ఏవైతే విన్నారో ముఖ్యమైన విషయాలు, దానికి సంబంధించి మీరు ఏం ఆలోచిస్తున్నారో, అలాగే మీ పేరెంటింగ్ అలవాటు అంటే ఇంతవరకు ఉన్న అలవాట్లలో ఏది మీరు ఇప్పుడు మార్చుకుందాం అనుకుంటున్నారు, ఒక్క అలవాటుని కామెంట్లో తెలియజేయండి. Thank you very much for watching. See you in the next video.